వెల్కమ్ టు ఫుడ్ షో. ఇవాళ నేను మీకు చూపించబోయే వంటకం తావా పన్నీర్ రోల్. ఇది చేయటం చాలా ఈజీ. ఒక పరోటా చేసుకొని దాంట్లో ఇంత మసాలా పన్నీర్ పెట్టి దాన్ని చుట్టాలి, అంతే. తావా పన్నీర్ రోల్ రెడీ. కదట్లా వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయను కూడా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత టమాటా కూడా అలాగే సేమ్. ఈ మూడింటిని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పన్నీర్ని కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా పన్నీర్ని ఎలా కట్ చేస్తున్నాను. పన్నీర్ని కూడా ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి. దాంట్లో కింత పసుపు, కింత కారం, కింత గరం మసాలా, అట్లనే ఇంకా గింత ఉప్పు, ఇంకా గింత నిమ్మరసం, ఇంకా గింత పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. మసాలా బాగా కలపాలి. ఎంత కలిపితే అంత టేస్టీ. క్యాప్సికమ్ వీటన్నిటిని పచ్చివి ఎందుకు కలిపానంటే అలా కలపడం ద్వారా క్రిస్పీగా ఉంటాయి. అందుకని నేను పచ్చివి అందులో కలిపాను. మామూలుగా అయితే ఆయిల్ ఫ్రై చేస్తారు, అలా అయితే సాఫ్ట్గా అయిపోతాయి. తర్వాత గిట్ల నూనె పోసుకొని గిట్ల ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫుల్ డీప్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారుగా వీడియోలో. ఇట్లా డీప్ ఫ్రై చేసుకొని దాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇక పరోటా విషయానికి వస్తే గిత్త మైదాపిండి, ఆ మైదాపిండిలో గిత్త చక్కెర, గిత్త ఉప్పు, గిన్నె పాలు, ఇంకేముంటాయి, ఇంకా గిన్నె నీళ్ళు, గింత నూనె కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఆ పిండిని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. దాన్ని ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకొని కొంచెం ఉండ తీసుకొని ఈ విధంగా పరోటాని చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పరోటాని మంచిగా చేసుకొని ఇలా పెద్దగా చేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఆయిల్ అప్లై ఎందుకు చేయాలంటే పరోటా తర్వాత లేయర్గా రావడానికి కొంచెం పొడిపిండి కూడా చల్లుకోవాలి. ఈ ఆయిల్ వేసుకొని పొడిపిండి వేసుకోవడం ద్వారా పరోటా లేయర్గా మారిపోతుంది. చూడండి ఇప్పుడు ఏ విధంగా వేస్తాను. గిట్లా పొడిపిండి చల్లుకున్నాక దాన్ని గిట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా. గిట్లా ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని ఒక చేతో పట్టుకొని ఇంకో చేతో గిట్ట చుట్టుకోవాలి. రుమాల లెక్క చుట్టుకొని దాని మీద కొన్ని నూనె చుక్కలేసి దాన్ని మళ్ళా పెద్దగా చేయాలి పరోటాని. అప్పుడు కానీ రెడీ కాదు పరోటా. గిట్ల నూనె వేసుకొని దాన్ని అటు ఇటు అనుకొని దానికి నూనె మొత్తం అంటించి గిట్లా కోళ్ళతో మళ్ళీ పెద్దగా చేసుకోవాలి పరోటాని. ఇట్లా బాగా చేసుకున్నాక దీన్ని తీసుకొని పెంక మీద వేసి పెంకలో ఇంత నూనె పోసి కాల్చుకోవాలి. ఈ పరోటాని మంచిగా కాల్చుకోవాలి. పచ్చిదనం అనేది లేకుండా బాగా కాల్చుకోవాలి. ఎంత బాగా కాల్చుకుంటే పన్నీర్ రోల్ అంత టేస్టీ వస్తుంది. అలాగని మాడిపోవద్దు, మాడిపోతే చేదు అవుతుంది పరోటా. గిట్ల కాల్చుకున్న పరోటాలో ఇంతకుముందు చేసి పెట్టుకున్నాం స్టఫింగ్. ఆ స్టఫింగ్ వేసి కింద చిల్లీ సాసు, కింద టమాటా సాసు వేయాలి. వేసి దాన్ని గిట్లా మలచాలి. ఇట్లా మలిచిన దాన్ని మళ్ళీ బటర్ పేపర్లో మలచాలిగా. ఓకేనా మరి? ఇట్లా బటర్ పేపర్లో మలిచి కథం ఇంకేముంటుంది, ఇంకా దిరుడే. ఇంకా చూస్తుంటే నోరు పడుతుందిలే. చేసుకొని తినూరు. ఇంకేందుకు ఆలస్యం.